హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త బిట్ కాయిన్ అర్నింగ్ యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఫ్రీగా బిట్ కాయిన్స్ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో బిట్ కాయిన్స్ అనేది కాదు, మనకు ఇథీరియం కానీ, డాగీ కాయిన్ కానీ, అండ్ ట్రాన్ TRX కానీ, సో ఇవన్నీ మనం ఒకే యాప్లో నుంచి అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రీగా అయితే. సో ఏంటి యాప్ ఎలా వర్క్ చేస్తాం దాని గురించి అయితే తెలుసుకుందాం. అండ్ అంతకంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్నో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ నేమ్ వచ్చేసి మనకు క్రిప్టో అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో వన్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ సైన్ అప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు వన్స్ ఇక్కడ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి, రిజిస్టర్ అండ్ సైన్ ఇన్. సో రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చేయండి. అండ్ ఇక్కడ పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకుని ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో ఇక్కడ దానికి వచ్చేసి ఒక మెయిల్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ ఒక మెయిల్ చెక్ చేసుకుంటారు, ఇలాంటి మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు వెరిఫై ఈమెయిల్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ వెరిఫై ఈమెయిల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మీ యొక్క ఈమెయిల్ అయితే మనకు వెరిఫై అయితే అవుతుంది అనమాట. వన్స్ ఇక్కడ వెరిఫై అయిన తర్వాత ఇక్కడ బ్యాగ్లో మీరు యాప్లో అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ వెరిఫై పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అంటే ఏం లేదు. సో మీ యొక్క నేమ్ తర్వాత ఏదో ఒక డిజిట్స్ ఇచ్చేస్తే అది మీకు ఒక యూనిక్ యూజర్ నేమ్ అన్నట్టు. సో ఆ యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు స్కిప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, స్కిప్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ స్కిప్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు సైన్ అప్ బోనస్ కింద ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో ఆ స్క్రాచ్ కార్డ్ ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు మీరు సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు, బట్ ఇంకా మీ డీటెయిల్స్ అయితే ఇంకా ఫిల్అప్ అయితే చేయలేరు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ చేస్తే మీరు కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుందన్నమాట. సో అందులో వచ్చేసి మీకు అప్ టు ఎంతైనా రావచ్చు, బిట్ కాయిన్స్ కానీ, ఇథీరియం కానీ, TRX కానీ, బ్యాట్. సో టోటల్గా అన్ని క్రిప్టో కరెన్సీస్ వరకు అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ ఎలా ఫిల్అప్ చేయాలో చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా. సో ప్రొఫైల్ సింబల్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో వన్స్ ఇక్కడ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ మీకు కేవైసీ వెరిఫికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలి. జస్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఒక OTP అయితే వస్తుంది. OTP అయితే వెరిఫై చేసేసేయండి. వన్స్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై చేసిన తర్వాత మనం కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి మీకు పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. సో దానికి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్నా లేకపోయినా సరిపోతుంది కాబట్టి సో ఈజీగా మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. ఇందులో వచ్చేసి మనకు 3 వెరిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వెరిఫికేషన్లో ఏ డీటెయిల్స్ ఇవ్వాలంటే సో మీ యొక్క పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉందో పాన్ కార్డులో అండ్ ఆధార్ కార్డులో సో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత అడ్రస్ ఏదైనా ఇచ్చేయండి. స్టేట్ మీ యొక్క స్టేట్ అయితే ఇచ్చేసేయండి. సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ వెరిఫికేషన్. అండ్ సెకండ్ వెరిఫికేషన్ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది కదా. సో పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేయండి. అండ్ పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే ఉంటుంది కదా. సో అది క్యాప్చర్ చేసి పెట్టుకోండి. సో తర్వాత దీన్ని అప్లోడ్ అయితే చేసేసేయండి, ఫ్రంట్ సైడ్ పాన్ కార్డు. అండ్ తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసేసేయండి. తర్వాత ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్గా మీరు క్యాప్చర్ చేసి అయితే పెట్టుకోండి. సో వన్స్ ఇక్కడ క్యాప్చర్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నారో, పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నారో సో వాళ్ళదే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. సో ఒకే పర్సన్ని మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో వన్స్ ఇక్కడ సెకండ్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సెకండ్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయగానే మనకు థర్డ్ వెరిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ఒక సెల్ఫీ టైప్ అయితే దిగాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక వైట్ పేపర్ అయితే తీసుకోండి. సో వైట్ పేపర్ తీసుకున్న తర్వాత ఇక్కడ క్రిప్టో అని రాసేయండి. క్రిప్టో రాసిన తర్వాత ఇక్కడ ఈరోజు మీరు ఏదైతే సెల్ఫీ దిగుతున్నారో అంటే అప్లోడ్ చేస్తున్నారో సో దాని యొక్క డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ అందులో క్రిప్టో అని రాసి ఈరోజు డేట్ అయితే ఇచ్చేసేయండి.
సో ఇలా హోల్డ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో మీ యొక్క సెల్ఫీ అండ్ ఇక్కడ ఎలాగైతే ఫోటో కనిపిస్తుందో సో అలా మీరు హోల్డ్ అయితే చేసుకొని పెట్టుకోవాలి ఆ పేపర్ని. సో అప్పుడు ఒక సెల్ఫీ అయితే దిగి ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ క్లిప్ టు అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, సో అక్కడ మీరు ఏదైతే ఇప్పుడు సెల్ఫీ ఇలాంటివి దిగారో సో ఇక్కడ సెల్ఫీ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయాలి. తర్వాత సబ్మిట్ కేవైసీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ కేవైసీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఫర్ అప్రూవల్, కైండ్లీ వెయిట్ ఫర్ 24 hours అయితే అడుగుతుంది. సో వితిన్ 24 hours మీకు కేవైసీ అయితే అప్డేట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు యువర్ డాక్యుమెంట్స్ ఆర్ బీయింగ్ వెరిఫైడ్, ప్లీజ్ వెయిట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో వితిన్ 24 hours మీరు ఏం చేస్తారంటే టోటల్గా మీరు 24 hours ఈజీగా అయితే కేవైసీ కంప్లీట్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు స్క్రాచ్ కార్డ్ అయితే రాదు. సో రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ మీరు కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత అంటే మీ యొక్క కేవైసీ అప్లోడ్ సక్సెస్ఫుల్గా వెరిఫై అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత అంటే వెరిఫై చేసి 24 hours తర్వాత మీ సక్సెస్ఫుల్గా వెరిఫై అయితే కంప్లీట్ అవుతుంది కదా కేవైసీ. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రొఫైల్ సింబల్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంటుంది రెఫర్ కోడ్ అనేది. సో ఇక్కడ రీడీమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. ఆప్షన్ అయితే ఉంది రీడీమ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. రీడీమ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ పక్కన ఒక రెఫర్ కోడ్ అయితే కనిపిస్తుంది. సో డిస్క్రిప్షన్లో కూడా రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. సో ఆ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో వన్స్ ఇక్కడ మీ రెఫర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రీడింగ్ కోడ్ పైన అయితే క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో రెఫరల్ సక్సెస్ఫుల్, యూ గాట్ ఏ న్యూ రివార్డ్ కార్డ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత కింద మీకు రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో రివార్డ్స్ పైన అయితే క్లిక్ చేస్తే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే అన్లాక్ అయితే అవుతుంది అనమాట. సో జస్ట్ దానిపైన అయితే క్లిక్ చేస్తే మీకు ఏదో ఒక క్రిప్టో కరెన్సీ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నాకైతే ఇక్కడ బ్యాట్ క్రిప్టో కరెన్సీ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు వచ్చిన క్రిప్టో కరెన్సీని డైరెక్ట్గా సెల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టోటల్గా ఎలా ఎర్నింగ్ చేయాలో చెప్తాను చూడండి. సో దానికోసం ఇక్కడ మీరు యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఇక్కడ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు దాని యొక్క వాల్యూ మీకు ఇంక్రీజ్ అవుతుంటుంది అండ్ డిక్రీజ్ అయితే అవుతుంటాయి. అంటే ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకు క్రిప్టో కరెన్సీలో మీకు హై వాల్యూ వచ్చేసిన తర్వాత మీరు సెల్ అయితే చేసుకొని టోటల్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో మినిమం విత్డ్రా ఇందులో కూడా మనకు 100 రూపీస్ అయితే ఉంటుంది. సో సేమ్ మనకు కాయిన్ స్విచ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నారో సో ఇది కూడా మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనకు క్రిప్టో కరెన్సీలో ఎన్ని ఉన్నాయో. సో ఇథీరియం, బిట్ కాయిన్, స్టీలర్, టేథర్, రిపెల్, బ్యాట్, లైట్ కాయిన్, పోల్కాట్, డాగ్, బిఎన్బి అండ్ డాగీ కాయిన్. సో డాగీ కాయిన్ వాల్యూ గురించి తెలిసిందే మీకు, హై వాల్యూ అయితే ఉంది ప్రజెంట్ మనకు. సో ఇవన్నీ మనం అర్నింగ్ అయితే చేసుకోవచ్చు, ఏదైనా మనకు రావచ్చు కాబట్టి ఇంకా ఇన్ని రకాల క్రిప్టో కరెన్సీని అయితే మనం ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. సో వచ్చిన దాన్ని మనం అర్న్ చేసుకున్న దాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని మనం కాయిన్ స్విచ్లో ఎలా అయితే బీటీసీ అర్న్ చేసిన దాన్ని సో మనం ఎక్స్చేంజ్ చేసి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందులో కూడా మనం అలాగే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి మనం ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది సైన్ అప్ బోనస్ కింద. సో అందులో వచ్చేసి మీకు క్రిప్టో కరెన్సీ కింద ఏదైనా రావచ్చు. సో మీకు అప్ టు ఎంతైనా రావచ్చు మనీ వచ్చేసి మనకు. సో నాకైతే 38 రూపీస్ అయితే వచ్చింది. సో దీని యొక్క వాల్యూ డౌన్ కావడం వల్ల నాకు 25 అయితే వచ్చింది. బట్ దీని యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయితే అవుతుంది కాబట్టి మేబీ మనకు ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయితే ఉంటాయి. మనకు క్రిప్టో కరెన్సీ వాల్యూస్ అనేది మనకు ఫ్లక్చుయేషన్స్ అయితే అవుతుంటాయి. సో వన్స్ ఇక్కడ హై వాల్యూ వచ్చేసిన తర్వాత మీరు సెల్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనకు ఇంకో రకంగా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇన్విటేషన్ ప్రాసెస్ ద్వారా కూడా మనం మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్రొఫైల్ సింబల్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు రివార్డ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, రివార్డ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇన్వైట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఇక్కడ మీరు రెఫర్ చేసిన అతను సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే కేవైసీ కంప్లీట్ చేశారో సో అలాగే మీ ఫ్రెండ్ కూడా అలాగే కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ మీ ఫ్రెండ్ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. సో ఆ స్క్రాచ్ కార్డ్లో ఏదైనా క్రిప్టో కరెన్సీ రావచ్చు మీకు. సో అప్ టు మనకు 100 రూపీస్ పర్ రెఫర్ అనుకోండి. సో అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు మనకు, సో అంతకంటే తక్కువ కూడా రావచ్చు. సో మనకు ప్రైస్ని బట్టి అయితే వస్తుంది అనమాట. సో ర్యాండమ్గా అయితే ఇస్తున్నారు వీళ్ళు వచ్చేసి. సో నాకైతే బ్యాట్ సంబంధించిన క్రిప్టో కరెన్సీ అయితే వచ్చింది. సో మీకు బిట్ కాయిన్ కానీ డాగీ కాయిన్ కానీ ఏదైనా రావచ్చు. సో రెఫర్ చేసిన రివార్డ్స్ అన్ని ఇక్కడ మీకు ఒక స్క్రాచ్ కార్డ్ రూపంలో అయితే వస్తాయి. సో ఆ స్క్రాచ్ కార్డ్ని స్క్రాచ్ చేస్తే మీకు క్రిప్టో కరెన్సీ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని మనం డైరెక్ట్గా ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్యాట్ సంబంధించిన నాకు క్రిప్టో కరెన్సీ అయితే వచ్చింది కాబట్టి సో దీనిపైన అయితే క్లిక్ చేసిన. సో దీన్ని మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్స్చేంజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. క్రిప్టో కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు సెల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సెల్ పైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే క్రిప్టో కరెన్సీని
సెల్ చేసుకోవాలనుకుంటారో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. వన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో టోటల్గా ఎంత క్రిప్టో కరెన్సీ అయితే ఉందో సో అంత క్రిప్టో కరెన్సీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తే దాని యొక్క వాల్యూ ఇక్కడ అయితే వస్తుంది. సో జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ పైన అయితే క్లిక్ చేస్తే మీకు టోటల్గా ఎక్స్చేంజ్ అయితే అవుతుంది. సో దీన్ని మనం డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. వ్యాలెట్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ వ్యాలెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇండియన్ రూపీస్లో నుంచి మనం డైరెక్ట్గా బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ దగ్గర మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, యూపీఐ ఐడి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే బైండ్ అయితే అవుతాయి అనమాట. సో ఇలా మీరు క్రిప్టో కరెన్సీని ఈజీగా అయితే ఎక్స్చేంజ్ చేసుకొని మీరు బై సేల్ చేసుకోవచ్చు. అండ్ హై వాల్యూ వచ్చేసిన తర్వాత మీరు విత్డ్రా చేసుకుంటే మీకు ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట. సో పర్ ఎఫర్ట్ మనకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అందులో మనకు బీటీసీ కానీ, లైట్ కాయిన్ కానీ, డాగీ కాయిన్ కానీ ఏదైనా అర్నింగ్ చేసుకోవడానికి మనకు బెస్ట్ అర్నింగ్ వెబ్సైట్ యాప్ అని చెప్పొచ్చు. సో క్రిప్టో కరెన్సీ అర్న్ చేసుకోవడానికి సో ట్రై చేసే వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు ట్రై అయితే చేసుకోండి.